స్పిరిచువల్ హెల్త్, ఆధ్యాత్మిక ఆరోగ్యం. వైల్ ఐ వాజ్ లివింగ్ ఇన్ మెహరాజాద్, ఎరిచ్ వుడ్ కాన్స్టెంట్లీ ఇంక్వైర్ ఆఫ్టర్ మై హెల్త్. నేను మెహరాజాద్లో ఉండేవాడిని. రుస్తం ఫలాతి చెప్తున్నాడు, ఎరిచ్ ఏమైనా ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంటుంది, ప్రతిరోజు ఇదే అడుగుతూ ఉండేవాడు, ఎలా ఉంది నీ ఆరోగ్యం? ఫర్ ఇయర్స్ ఐ సఫర్డ్ ఫ్రమ్ నాసియా, వామిటింగ్ అండ్ సెన్సిటివ్ డైజెషన్. చాలా సంవత్సరాలుగా నాకు వికారము, వాంతులు, ఏం తిన్నా పడకపోవడం. ఇది మొట్టమొదటి నాకున్న అనారోగ్యం. అండ్ ఇరిచ్ వుడ్ ఎక్స్ప్రెస్ ఈజ్ కన్సర్న్, అదైతే నీకు ఏమీ పట్టలేదు, పాపం ఇంత నీరసం అయిపోతున్నావు అని ఆయన తన ఆందోళన వెలుబుచ్చుతూ ఉండేవాడు ఇరిచ్. వన్స్ వీ వర్ టేకింగ్ అవర్ ఎర్లీ మార్నింగ్ వాక్ డౌన్ ది మెహరాజాద్ రోడ్ వెన్ ఇరిచ్ ఎంక్వైర్డ్ అబౌట్ మై హెల్త్. ఒకరోజు మేము మార్నింగ్ వాక్ వెళుతున్నాం మెహరాజాద్ రోడ్ నుంచి. వెళ్తూ ఉండగానే అడిగాడు, ఎలా ఉంది ఈ వేళ? కొంచెం పర్వాలేదా, బాగానే ఉందా నీ ఆరోగ్యం అని అడిగాడు. దెన్ హీ సెడ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆరోగ్యం జాగ్రత్త సుమా. దేర్ ఆర్ 3 things యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్. ఇరిచ్ మాటలు, 3 విషయాలు నువ్వు ఎప్పుడూ జాగ్రత్త వహించాలి. యువర్ ఫిజికల్ హెల్త్, యువర్ మెంటల్ హెల్త్, యువర్ స్పిరిచువల్ హెల్త్. నీ భౌతిక ఆరోగ్యము, మన శరీరం ఎలా నడుస్తోంది, శరీరం ఎలాగో మనకి పూర్తిగా సహకరిస్తుందా లేదా అనేటువంటి విషయం సూచిస్తుంది. అది పర్ఫెక్ట్గా ఉందనుకోండి ఆరోగ్యం, నేను ఎక్కడికి కావాలంటే అక్కడ నడగలను, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను, ఏది కావాలంటే తినగలను, ఏ పనన్నా నేను చేయగలను. అవి కష్టం సార్ అని అనేటువంటి పరిస్థితి రాదు. ఎందుకంటే నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు సహకరించేలా ఉంటే అది భౌతికమైన ఆరోగ్యం సజావుగా ఉన్నట్టు లెక్క. అది చూసుకోవాలి. 2, మెంటల్ హెల్త్, మానసికమైనటువంటి ఆరోగ్యం. అంటే ఎంత ప్రెషర్ పెడితే నేను తట్టుకోలేను సార్, ఆ బాబా పళ్ళు ఏళ్ళు అయిందా 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 అంటే ఇన్నిసార్లు అడితే నేను చేయలేనని నేను వెళ్ళిపోతాడు కోపం వచ్చి. అంటే వాడి భౌతిక ఆరోగ్యం బాగానే ఉంది, కానీ మానసిక ఆరోగ్యం బాగోలేదు వాడికి. అంచేత అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. 3వది ఆధ్యాత్మికమైన ఆరోగ్యం. అది ఏమిటో చెప్తాడు. ఈ 3 కూడా నువ్వు జాగ్రత్త వహించాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్ త్రూ ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ అండ్ మెడిసిన్. మొదటి రకమైన ఆరోగ్యాన్ని ఏం చేయాలి? నువ్వు మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి పోషకపరమైన ఆహారం తీసుకోవాలి, అవసరమైతే మందులు వేసుకోవాలి. ఈ 3 నీవు గనక అనుసరిస్తే నీ భౌతిక ఆరోగ్యం నీ చేతిలో ఉంటుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ త్రూ గుడ్ అండ్ పాజిటివ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్. మానసిక పరమైన ఆరోగ్యాన్ని ఎలాగ? మంచి మాట, మంచి ఆలోచనలు చెయ్యి, మంచి చేతలు చెయ్యి. తర్వాత ఎప్పుడు అనుకున్నది అవుద్దని ఆలోచన, ఏం లాభం ఉందండి, ఏం అవ్వదండి, ఇలాగా ఆలోచించుకో. అది నెగిటివ్. దానివల్ల నీకు మానసిక ఆరోగ్యం పాడవుతుంది. ఎరిచ్ స్టాప్ అండ్ డిడ్ నాట్ సే ఎనీథింగ్ మోర్. ఈ 2 చెప్పేసి వదిలేసాడు ఎరిచ్. ఇంకా అక్కడి నుంచి 3వది ఏం మాట్లాడటంలేదు. ఐ డూ నాట్ నో వెదర్ హీ వాజ్ థింకింగ్ అబౌట్ వాట్ టు సే అండ్ స్పిరిచువల్ హెల్త్. అంటే 3వది ఏమిటని చెప్పాలని ఆలోచిస్తున్నాడేమో అని అనిపించింది. ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాడేమో. ఆర్ వెదర్ హీ డెలిబరేట్లీ స్టాప్డ్ టు సీ ఇఫ్ ఐ వాజ్ అలర్ట్ అండ్ వుడ్ ఆస్క్ హిమ్ అబౌట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఒకవేళ ఈడు అసలు వింటున్నాడని నేను చెప్పేది ఊరికనే అలా ఓకెడుతున్నాడా, మరి 3వది చెప్పలేదేమిటి అని వాడు అడుగుతాడేమో అని చూస్తున్నాడు. ఒకవేళ నాకైతే అర్థం కాలేదు. యాజ్ ఇరిచ్ కంటిన్యూ టు బి క్వైట్ ఐ ఆస్క్డ్ హిమ్. అతను ఇంకేం మాట్లాడలేదు. నేను ఇంకప్పుడు అడిగాను, నేను వాట్ అబౌట్ స్పిరిచువల్ హెల్త్? ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి మాట్లాడేంటి? మరి అదేం చేయాలి నేను? మొదటి చెప్పావు, 2వది చెప్పావు, మరి 3వది ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? షుడ్ నాట్ గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్ టేక్ కేర్ ఆఫ్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ హెల్త్. ఇప్పుడు నేను అన్నాను, మంచి ఆలోచనలు, మంచి చేతలు చేస్తే మానసిక పరమైన ఆరోగ్యం, ఆధ్యాత్మికమైన ఆరోగ్యం, ఈ 2 కూడా జాగ్రత్తగా ఉంటాయి కదా. నాకు అనిపిస్తుంది సుమా. ఎరిచ్ సైడ్ వెరీ స్లోలీ యాజ్ వాజ్ హిజ్ నేచర్. చాలా నెమ్మదిగా, అతని స్వభావమే అంతా. ఇలా చెప్పాడు. నో, అది కాదన్నాడు. ఫర్ స్పిరిచువల్ హెల్త్ యూ హ్యావ్ టు బి బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్. మంచి నడత, మంచి చేతలు, మంచి ఆలోచనలు మానసిక పరమైన ఆరోగ్యాన్ని నీకు ఇస్తాయి. కానీ ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కావాలంటే మంచికి చెడుకి అతీతంగా నీవు ఎదగవలసి ఉంటుంది. మంచి ఆలోచనలు ఒక్కటే చేస్తే ఆధ్యాత్మికమైన ఆరోగ్యానికి సరిపోదు. యూ మస్ట్ హ్యావ్ ఓన్లీ గాడ్ థాట్స్, గాడ్ వర్డ్స్ అండ్ గాడ్ డీడ్స్. గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్ అనే బదులు గాడ్ థాట్స్, గాడ్ వర్డ్స్ అండ్ గాడ్ డీడ్స్. అంటే భగవంతుడి గురించి ఆలోచించాలి, భగవంతుడి గురించే చేతలు చెయ్యాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్
వీఆర్ కాట్ బిట్వీన్ ది అపోజిట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. మన జీవితంలో ఎక్కువ శాతం మనం పొద్దున్న సాయంత్రం దాకా చూస్తే మంచికి చెడుకి మధ్యన తగులుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాం. వీజ్ మే బి నెసెసరీ ఫర్ ది రన్నింగ్ ఆఫ్ సొసైటీ ఆర్ ఇన్ ఇన్స్టిట్యూట్. సమాజంలో మనం బతకాలంటే, లేకపోతే ఒక సంఘం నడిపేటప్పుడు మనం సజావుగా మన ధర్మం చేయాలంటే మంచిగా ఉండాలి, చెడుగా చేయకూడదు. నేను హవెవర్ వెన్ యూ గో బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ కల్టివేట్ గాడ్ థాట్స్ ఓన్లీ, ఎ టైమ్ విల్ కమ్ వెన్ యువర్ వర్డ్స్ విల్ ఆల్సో బి గాడ్స్ ఓన్లీ అండ్ ఈవెన్చువల్లీ యువర్ డీడ్స్ విల్ ఆల్సో బి గాడ్స్. నువ్వు మంచికి చెడుకి అతీతంగా అది కూడా ఆలోచించడం మానేసి భగవంతుడి గురించే ఆలోచించడం మొదలెడితే నువ్వు మాట్లాడే మాటలు కేవలం భగవంతుడి గురించే మాట్లాడతావు. నువ్వు చేసే చేతలు కేవలం భగవంతుడి గురించే చేస్తావు, ఇంకేమీ నీకు చేయలేవు, నువ్వు ఇంకేమీ మాట్లాడలేవు. ఆ పరిస్థితి వస్తుంది. అది ఆదర్శమైనటువంటిది. మంచి చెడు అనేది ఇంకా ఒక స్థాయి తక్కువది. అది మంచి చెడు గురించి రుస్తంకి ఇరుచికి జరిగిన డిస్కషన్లో ఏమంటాడు అందులో? మంచి అంటే ఏమిటి? ఒక సమాజంలో ఒక సంఘంలో అందరూ అంగీకరించినటువంటి విషయం మంచి అన్నాడు. అయితే ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మణులు ఉన్నటువంటి సమాజంలో ఆవుని పూజిస్తూ ఉంటారు, సాయిబులు ఉన్న సమాజంలో నన్ను కోసుకొని మొక్కలు తింటూ ఉంటారు. మరి వాడు ఇక్కడేమో ఒక రకమైన మంచి, అక్కడ ఒక రకమైన మంచి, ఎలా కుదురుతుంది ఇది? సో నువ్వు అనుకున్న మంచి కూడా సమాజాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. దాని విలువలు వేరు, దీని విలువలు వేరు. అందుచేత భగవంతుడి దృష్టిలో చూడాలన్నాడు మంచి ఏది చెడు ఏది అని, అంతేగా నీ దృష్టిలో కాదు. అందుచేత భగవంతుడి మీదే మనం ధ్యాస ఉంచి భగవంతుడి గురించే ఆలోచనలు చేసి భగవంతుడి గురించే చేతలు చేస్తే అది ఉత్తమమైనటువంటిది. యూ విల్ బికమ్ హిజ్ మీడియం ఫర్ క్యారింగ్ అవుట్ హిజ్ డీడ్స్. నువ్వు ఏది చేసినా భగవంతుడు చేతలే అవుతాయి. అప్పుడు ఏది నువ్వు ఇలా భగవంతుడి మీదే నీ ధ్యాస నిలిపినప్పుడు ఆయన సమాజానికి ఏమైనా చెయ్యాలనుకో నీ ద్వారా చేస్తాడు, ఎవరికైనా సాయం చేయాలంటే నీ ద్వారా చేస్తాడు. దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. అది సత్యము. ఐ వాజ్ డేజ్డ్ బై వాట్ ఇరిచ్ వాజ్ సేయింగ్. మతిపోయింది నాకు. మనం అనుకునేది ఏమిటి, అసలు సత్యం ఎక్కడుంది? ఆల్దో ఐ గ్రాస్ప్డ్ ఇట్ ఇంటెలెక్చువల్లీ, ఐ హ్యాడ్ నాట్ ద ఫెయింటెస్ట్ ఐడియా అబౌట్ హౌ టు అప్లై ఇట్ ఇన్ మై డైలీ లైఫ్. మాటలు బాగానే ఉన్నాయి అర్థం అవడానికి, కానీ నా జీవితంలో దీన్ని ఎలాగో అమలు పరచాలో నాకు ఏం అర్థం కాలేదు. ఐ ఆస్క్డ్ ఇరిచ్ హౌ డు ఐ అచీవ్ దట్. కానీ మరి ఎలాగ ఈ ఆరోగ్యాన్ని సాధించడం, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని నిత్య జీవితంలో ఎలాగ నేను సాధించగలను? మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లీ ఈ రిప్లైడ్, దానికే ఉంది, అది ఎంత కష్టమేం కాదే అంటూ ఇలా చెప్పాడు. ఇన్వోక్ హిజ్ గ్రేస్, ఆయన కృప, ఆయన కరుణ, అది కావాలి. బెగ్ హిమ్, ఫాల్ ఇట్ ఈస్ స్వీట్. ఆయన అడుకో, తండ్రి నాకు ఇవ్వయ్యా అని ఆయన పాదాల మీద పడు. అండ్ రిమెంబర్ హిమ్ కాన్స్టెంట్లీ, నిరంతరము ఆయన్ని జ్ఞాపకం పెట్టుకో. డూ ఆల్ దీస్ సిన్సియర్లీ, నిండు నిజాయితీతో దీన్ని చెయ్యి. హ్యావ్ ఎ సిన్సియర్ లాంగింగ్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ దట్ గోల్ ఓన్లీ. ఇక నాకు జీవితంలో ఏం వద్దు, అదొకటే కావాలా అన్నంత తాపత్రయం నీలో కలగాలి. Let this be the single and the most important desire of your heart that burns all other desires to ashes. ఈ కోరిక నీ హృదయంలో ఒక అగ్ని ఏమంటాము గుండంలాగా అయిపోయి మిగిలిన కోరికలు ఉంటాయి నీకు. ఏదో రకరకాల ఆస్తులు సంపాదించాలి, కొడుకులు ఇదైపోవాలి, కూతురు ఇదైపోవాలి, అవన్నీ అందులో మసైపోవాలట. ఈ ఒక కోరికలో ఆ జ్వాలలో కాలి మసైపోవాలట. అంత తీవ్రంగా ఉండాలి. మనం పూర్వం పౌరాణిక సినిమాల్లో చూస్తూ ఉంటాడు ఒకడు, ఓం నమశివాయ ఓం నమశివాయ అని తపస్సు చేస్తూ ఉంటే ఒక దీపం లాంటిది ఇలా బయలుదేరి ఇలా తిరుగుతూ ఉంటుంది. అది వెళ్ళి ఇంద్రలోకంలో అక్కడ తిరుగుతూ ఉంటుంది. అందరూ బాబు ముందు అదేదో చూడండి బాబు, ఇది మన ముంచేసిలా ఉంది, ఇది మనందరినీ కాల్చేలా ఉంది, ఫస్ట్ దాని సంగతి ఏంటో చూడండి అందరూ మొరపెట్టుకుంటారు. అదేనమాట, ఆ ఫైర్లో మిగిలినవన్నీ హడిలిపోతాయి అన్నమాట. అంత తీవ్రంగా బాబా ఎప్పుడు దీన్ని ఏమంటారంటే యాజ్ ఇఫ్ యువర్ లైఫ్ డిపెండెడ్ ఆన్ ఇట్. అంటే ఇది గనక నెరవేరకపోతే నీ ఊపిరి ఆగిపోద్దేమో అన్నంత ఆ లోపల నుంచి అంత తపన రావాలి. బాబా చాలాసార్లు చెప్తుంటారు యాజ్ ఇఫ్ యువర్ లైఫ్ డిపెండెడ్ ఆన్ ఇట్. అంటే బాబా కొంగుని వదిలేస్తే పోయింది, నేను నా ప్రాణం పోయింది అన్నంతగా నువ్వు ఆ తపన దాని మీద ఉండాలి. వెన్ యూ డూ దాట్ దెన్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హెల్త్. అలా కనుక నువ్వు చేయగలిగితే నీ ఆధ్యాత్మిక ఆరోగ్యము సజావుగా ఉంచుకోగలవు.
వెన్ యు ఆర్ స్పిరిచువల్లీ హెల్దీ, హిజ్ గ్రేస్ ఈజ్ బౌండ్ టు డిసెండ్ అండ్ యూ బికమ్ హిమ్. నీకు ఆధ్యాత్మికమైన ఆరోగ్యం గనక ఉంటే ఆయనకు నచ్చుతావు నువ్వు, అప్పుడు ఆయన కృప నీ మీద వర్షిస్తుంది. శబాష్, వీడికి మనం కృప వర్షించాలి వీడి మీద అనుకుని ఆయన వర్షిస్తాడు.